సో మీ మొదటి ప్రశ్న ఎవరికో చెప్తే మైక్ వాళ్ళకి ఇచ్చేస్తాను. Start with the director. డైరెక్టర్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. Director is the captain of the ship. ఏం లేదు కానీ ఇప్పుడు ఈ సినిమా మీ ఇందాక నుంచి మాట్లాడుతూ ఓకే మీ చెప్తున్న కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిం అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు. ఎస్, మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ఉద్దేశం అది స్ట్రెస్ కావచ్చు. చేయడం కాదండి, అలా అంటున్నారు కాబట్టి స్ట్రెస్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పొలిటికల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్. కథ మొత్తం కూడా దీన్ని తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా రివాల్వ్స్ విత్ ద పాలిటిక్స్. మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్, నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి. అది ఏదైనా సరే, కోణం ఏదైనా కావచ్చు. మేము చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు. ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్. అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కూడా, వచ్చిన సినిమా కానీ రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా. ఇట్ ఈస్ అబౌట్, ఇట్ ఈస్ ఎ ఫైట్ ఆన్ ద సిస్టమ్. లేదండి, లేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం, స్ట్రిక్ట్గా ఉండని అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం. ఈ సినిమా కూడా అంతే. నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను. ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు. రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి, రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి. రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు. అది ఎవరైనా కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు. రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను, రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను, కానీ రాజకీయాన్ని చెప్పలేదు. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలిం? మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతారు? రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి. ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. జగన్ ప్రభుత్వం ఇంకా 2 రోజులు, ప్రభు గారు 2 రోజులు సినిమా చూడండి సార్, మీరే అట్లా కాదు. మేము 2 రోజులు సినిమా చూసేటట్టు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడగమన్నప్పుడు మేము అడగడానికి అవునండి, మీకు తెలుసు కదా. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్? మీకు తెలుసు కదా, రైతులు ఎప్పుడు భూములు అడిగారు, రైతులకు ఎప్పుడు నష్టం జరిగింది, మొత్తం స్టేట్ అంతా తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసు. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్తున్నాం సినిమాలో. ఓకే, హూ ఈస్ ద యాంటాగనిస్ట్ అండ్ హూ ఈస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? మీ సినిమా చూడాలి సార్. మరి అన్ని సినిమాలో చూడటం రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, అంతే కదా సార్. చెప్పండి. అంతే. మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం, రైతులను బాధ పెట్టినవాడు యాంటగనిస్ట్. మీరు దాన్ని విలన్ అని ఇంకొక పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు. సో ఇక్కడ హీరోలు రైతులు, అర్థమైందా? హీరోలు రైతులు. ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఒక ధర్నా, ఒక లాఠీ విరుక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం. అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి, మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది. చిన్న ఒక నందిగ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్టు పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు? ఒక ప్రభుత్వమే, తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది. అటువంటి నందిగ్రామ్ కథ మనందరికీ తెలుసో, జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం. ఎందుకు? రైతుకిను భూమికి ఉన్న అనుబంధం. నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి? మీరు అభివృద్ధి చెందండి, ఇంకోటి అనండి, మాకు అనవసరం, నా భూమి నాది, నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు. వాళ్ళు కాదు, నాకు కాదు, మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే యాంటగనిస్టే కదా. భానుగారు, ఒక్కడి అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా. అవునండి. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది? దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? చూపించానండి సినిమాలో, చూపించారా? చూపించానండి. 3 రాజధానులు ఉంటే ఏంటి, 1 రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. 3 నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. 3 అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి. ఒక్క రాజధానిలోనే రైతులు ఉండరు కదా, 3 ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా. అవును, మరి ఆ 3 ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా, మిగతా వర్గాలు కూడా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్. ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు. ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్. మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం. నేను వెళ్ళలేదు,
వాళ్ళకి అత్తేయడానికి నేను వెళ్ళడం కాదు, అక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో. ట్రైలర్లో ఒకటి కూడా ఇంకోటి చూపించారు, ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ప్రజల్ని సోమరులు చేస్తాయా సార్? నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్. అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు, దాని ముందు ఉండే సీక్వెన్స్ వస్తే మీకు క్లియర్గా. అంటే ప్రస్తుతం ఏంటంటే అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషనే కాబట్టి అక్కడ అంటే ప్రభుత్వం ఏపీ కాదు సార్ నేను చెప్పింది కదా. రాజధాని అనేది ఏపీకి సంబంధించిందే కదా. ఒక 1 సెకండ్, మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఇష్యూస్లో కానీ ఫిక్షనల్గా కథ చెప్పాలి మనం, రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు. పొలిటీషియన్స్ ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు. కాబట్టి నేను అరుణప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి, అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి, రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి. చాలా సినిమాలు సమస్యని చెప్తాయి, సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి. రేపు పొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్రీచ్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్. ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం, జరుగుతున్న గతం చెప్తాం, కానీ జరగబోయేది చెప్పాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుంది నేను ఆలోచించి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం. మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి, బాధ పెట్టిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. సపోర్ట్ ఎవరు చేయలేదు సార్. మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ బాధపడమే చూశాను, ఎవరో వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని. రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని. వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే, ఎవరు వాదార్చకే కదా రోడ్ల మీద తిరిగారు, ఎవరు వాదార్చకే కదా పాదయాత్ర చేశారు, ఎవరు వాదార్చకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి? దొరకలేదు సార్ వాళ్ళకి వాదార్పు. నేను వాదార్చాలనుకున్నాను. నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని. ఇది ఎందుకు తీస్తున్నారు సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే, సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా. ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి, నాకు ఎవరు చెప్పలేదు. సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా. దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్.